నేను చాలాసార్లు మీకు కూట ముగింపులో వార్నింగ్ ఇచ్చి పంపిస్తాను, మర్యాదగా నవ్వుతా ఉండండి, సంతోషంగా ఉండండి అని. ఏడుపు కొట్టు మొఖాలు వేసుకుని ఉండవాకుండా నేను చెబుతాను. ఎందుకు తెలుసా? ఏడుపు కొట్టు మొఖాలు వేసాయికి నచ్చవు. కొంతమంది ఎప్పుడన్నా చూడు, చూద్దామన్న మొఖాల్లో కళాకాంతి నవ్వు ఏం ఉండదు. ఎప్పుడన్నా చూడు. నాకు పెడదామన్నా రాదా ముఖం? ఆ ఏడుపు కొట్టు ముఖం పెడదామన్నా రాదు నాకు. ఎందుకు ఎందుకు ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని కూర్చోవాలి? ఆయనకు తెలియకుండా ఏం జరిగింది? జరిగిందంత కీడుది మేలుగా మార్చగలిగే సమర్థుడైతే అయినా, ఆయన సెలవు లేకుండా మనల్ని ముట్టేది ఎవరు? ఆయన సెలవు లేకుండా మనల్ని అధిగమించేది ఎవడో? ఆయన సెలవు లేకుండా మన చేతిలో తీసుకొని పోయే దమ్ము ఎవడుకుంది? ఎవరికుంది? మరి ఎందుకు కంగారుగా ఉండాలి మనం? ఎందుకు అశాంతిలో ఉండాలి? ఎందుకు ఆవేదనలో ఉండాలి? నా తండ్రి ఏం చెప్పాడు? విశ్రాంతిలో ఉండి బిడ్డ నువ్వు అన్నాడు. నీకు విశ్వాసం ఉందా? ఉంది తండ్రి. ప్రశాంతంగా ఉండి అన్నాడు. ప్రశాంతంగా ఎట్ట జరిగిద్దో అని అయ్యే ఆ ఎగస్టాలే వద్దంటుంది అంటాడు ఆయన. ఆ ఆందోళనే వద్దు, నా మీద నమ్మకం ఉంది. ఉంది ప్రభా, ప్రశాంతంగా ఉండు, అంత తిను, హాయిగా నిద్రపో, సంతోషంగా ఉండు. ఇంట్లో కుంగిపోయిన వాళ్ళని కూడా లేవనెత్తు, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పు. నా తండ్రి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడని. నా మీద భారం ఎయ్ కాదులే ప్రభా, నువ్వు ఎట్ట చేస్తావో అని. మరి ఏం చేద్దాం? భేదోడిని అయిపోయే, బలహీనుడిని అయిపోయే, మరి ఏం చేద్దాం? నన్ను కూడా నువ్వే అప్పుడప్పుడు ఎక్కడెత్తంటివి, ఎట్ట చేస్తావో అని. పనికి మాలిందని అంటాడు ఆయన. పనికి మాలి ఎన్నిసార్లు చెప్పాలి? పనికి మాలింది ఆయన. ఆ ఏడుపు కొట్టు ముఖం తీసేసి నవ్వుతూ ఉండమని, సంతోషంగా ఉండమని.